నువ్వు అడగవా? నీకు ఎంత డ్యామేజ్ జరుగుతున్నా కూడా నువ్వు అడగవు, అంతే కదా. స్కూల్స్ ఏమో మార్నింగ్ 9 to 4 నడుపుతారు, గవర్నమెంట్ ఆఫీసులేమో 9 to 5 నడుపుతాయి. లిక్కర్ షాపులు మాత్రం మార్నింగ్ 10 నుంచి నైట్ 10 వరకు ఆపరేట్ చేస్తారు. నీకు ఎంత డ్యామేజ్ జరుగుతుందో తెలుసా? దీనివల్ల నువ్వు చచ్చిపోతున్నావురా, నీకు అర్థం కావట్లేదా? ఊరికే టైమింగ్స్ అట్లా. ఎందుకు నైట్ 10 వరకు నడపాలి? మన స్పెషల్ డేస్లో 2 hours ఎక్స్ట్రా నడిపిస్తున్నారు, ఎందుకు నడిపించాలి? గవర్నమెంట్ లిక్కర్ షాప్ని ఆదాయ వనరుగా ఎందుకు చూడాలి? స్కూల్స్ ఆఫీసు అన్నీ 9 to 5 వరకు అవుతున్నప్పుడు పండగలకి బంధులకి ఏదైనా న్యాచురల్ ఏదైనా డిజాస్టర్స్ వచ్చినప్పుడు బంద్ చేస్తున్నప్పుడు వైన్ షాప్ ఎందుకు బంద్ చేయరని అడగవేందయ్యా నువ్వు? నీకు రైట్ లేదా? 9 to 5 ఓపెన్ చేయటం వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటో తెలుసా? మళ్ళీ సాటర్డే సండే క్లోజ్ చేయమని అడుగు. నువ్వు పొద్దున్నే లెగుస్తావు, నీ వర్కింగ్ అవర్స్లో రెడీ అవుతావు, 9 రెడీ అయిపోతావు, వెళ్ళిపోతావు, మళ్ళీ 5 వర్క్ అయిపోగానే బయలుదేరి వస్తావు. ఆ టైంలో ఓపెన్ ఉంటే కదా నీకు దాని మీద కుతొచ్చేది. అదే ఆ టైంలో ఉండదు అని నీ బ్రెయిన్లో ఫిక్స్ అయినప్పుడు దానికోసం ఎందుకు ఎదురు చూస్తావు? నువ్వు చూడవు కదా, కొద్దిగా ఆలోచించు. అడుగు నీ గవర్నమెంట్ని, అడుగు మీ ఎమ్మెల్యేని, అడుగు. నాకు 9 to 5 ఓపెన్ అయి ఉండాలి, సాటర్డే సండే క్లోజ్ అయి ఉండాలి, కంప్లీట్ బంద్ చేయాలి. సాటర్డే సండే అసలు ఓపెన్ చేయొద్దు. పండగలప్పుడు కూడా ఓపెన్ చేయొద్దు. స్పెషల్ డేస్ లాంగ్ అవర్స్ మాకు అవసరం లేదు. అరే నా డబ్బులు మొత్తం దానికే పోతున్నాయి భయ్యా, నువ్వెందుకు అడగవు? నీకు సిగ్గు లేదా? అదంత అవసరమా? ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకో.